నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఇందూరులో పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించిన అమిత్ షా. రైతుల దశాబ్దాల కల నెరవేర్చామన్న కేంద్ర హోంమంత్రి. రాష్ట్రంలో బీఆర్ఎస్ పోయినా అవినీతి పోలేదన్న అమిత్ షా. ఢిల్లీకి ఏటీఎంలా తెలంగాణలో కాంగ్రెస్ మార్చిందని మండిపాటు. కేంద్రం నుంచి మరింత సహకారం కోరిన మంత్రి తుమ్మల. రైతుల కోసం 1,00,000 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు వెల్లడి. భద్రాచలం ప్రాంత ఆదివాసీ మహిళలపై మోదీ ప్రశంసలు. మిల్లెట్లతో బిస్కెట్లు చేసి లండన్కు ఎగుమతి చేస్తున్నారన్న హర్షం. ట్రాకోమా నుంచి భారత్ విముక్తి పొందిందన్న ప్రధాని. WHO నిర్ధారించినట్లు మన్ కీ బాత్లో ఉద్ఘాటన. పూరీ రథయాత్ర తోపులాటలో 3 మృతి. ఒడిశా సీఎం దిగ్భ్రాంతి. నిర్లక్ష్యంపై విచారణకు ఆదేశం. భక్తులతో కిటకిటలాడిన గోల్కొండ పరిసరాలు. బెజవాడ దుర్గమ్మకు బంగారు బోనం సమర్పణ. నిజామాబాద్ రైతుల 4 దశాబ్దాల కల నెరవేరింది. జాతీయ పసుపు బోర్డు కార్యాలయం ఆవిష్కృతమైంది. ఇందూరు కేంద్రంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా లాంఛనంగా పసుపు బోర్డు జాతీయ కార్యాలయం ప్రారంభించారు. సుపరిపాలనలో బీఆర్ఎస్, కాంగ్రెస్ విఫలమయ్యాయన్న అమిత్ షా వచ్చేది తమ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. మావోయిస్టులతో చర్చల ఊసేలేదని పునరుద్ఘాటించారు. నిజామాబాద్ లో పసుపు బోర్డు కార్యకలాపాల నిర్వహణకు ముందడుగు పడింది. జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రారంభించారు. జాతీయ పసుపు బోర్డు లోగోను అమిత్ షా ఆవిష్కరించారు. పసుపు పంట ఉత్పత్తులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, రాష్ట్ర మంత్రులు తుమ్మల, సీతక్క, పసుపు బోర్డు చైర్మన్ గంగారెడ్డి పాల్గొన్నారు. పసుపు రైతుల 40 ఏళ్ల కలను ప్రధాని మోదీ నెరవేర్చారన్న అమిత్ షా పసుపు రైతుల సంక్షేమానికి కేంద్రం కట్టుబడి ఉందని ఉద్ఘాటించారు. కార్యాలయ ప్రారంభోత్సవం సందర్భంగా రైతులతో ముఖాముఖి నిర్వహించిన అమిత్ షా పసుపు బోర్డు కోసం బీజేపీ ఎంపీలు ఎంతో పోరాడారని గుర్తు చేశారు. हल्दी की औषधीय विशेषताओं को हल्दी बोर्ड देश भर में, दुनिया भर में प्रस्थापित करेगा. निजामाबाद हल्दी के व्यापार का वैश्विक केंद्र बनेगा. एफपीओ को ताकत मिलेगी, किसानों को ताकत मिलेगी. और इसके साथ भारत सरकार ने 2 कोऑपरेटिव बनाए हैं, भारत एक्सपोर्ट कोऑपरेटिव लिमिटेड और भारत ऑर्गेनिक. ये दोनों का ब्रांच यहां पर हम निजामाबाद में खोलने का भी निर्णय कर चुके हैं. और भाइयों बहनों, इसका पैकेजिंग, मार्केटिंग और एक्सपोर्ट तीनों के लिए हम बहुत जल्दी एक पूरी व्यवस्था बनाएंगे. తెలంగాణలో బీఆర్ఎస్ పోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా అవినీతి మాత్రం పోలేదని అమిత్ షా ఆరోపించారు. గతంలో బీఆర్ఎస్ సర్కారు ధరణి పోర్టల్, కాళేశ్వరం సహా అనేక అంశాల్లో అవినీతికి పాల్పడిందన్న అమిత్ షా కాంగ్రెస్ తెలంగాణను ఢిల్లీకి ఏటీఎంగా మార్చిందని ధ్వజమెత్తారు. यहाँ टीआरएस की सरकार थी, बड़ा करप्शन किया या नहीं किया भाई बताओ तो जरा. अरे जोर से बोलो, किया है नहीं किया? ये सारा करप्शन किया था ना. अब तेलंगाना की जनता रेवंत रेड्डी गारू को लाई, एक में भी केस किया है क्या? ये तेलंगाना पहले चंद्रशेखर राव जी के परिवार का एटीएम था, अब कांग्रेस दिल्ली का एटीएम बन गया. कोई फर्क नहीं पड़ा है. टीआरएस को निकाला, बीआरएस को निकाला और उनके भी भ्रष्टाचार ज्यादा करने वाले भ्रष्टाचार में उनके बाप जैसी कांग्रेस पार्टी आ गई. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అధికారం ఇచ్చింది రాష్ట్రాన్ని నక్సలైట్ల అడ్డాగా మార్చేందుకు కాదని విమర్శించారు. 2026 మార్చి 31 లోపు దేశంలో నక్సలిజం లేకుండా చేస్తామన్న ఆయన వారితో చర్చల ఊసేలేదని తేల్చి చెప్పారు. వారు హత్యాకాండ ఆపేసి జనజీవన స్రవంతిలోకి రావాలని పిలుపునిచ్చారు. మోదీజీ ने इस देश को सुरक्षित किया. 4 दशक से नक्सलवादी इस देश का आदिवासियों के क्षेत्र में
40,000 लोगों का जान गया। ये नक्सलवादियों को समाप्त करना चाहिए या नहीं करना चाहिए? सारे लोग हथियार छोड़ दो और सरेंडर करो, मगर सरेंडर नहीं करेंगे तो हमने तय किया है उनसे कोई बातचीत नहीं होगी। और मैं आज तेलंगाना की धरती पर से कहकर जाता हूं, एक कांग्रेस पार्टी, मुझे तो डर है कि देश भर से भागे हुए नक्सलियों को यहां पर पनाह न दे, तेलंगाना में पनाह न दे। मगर आप चिंता मत करना, केंद्र में नरेंद्र मोदी सरकार है, नरेंद्र मोदी सरकार। రైతుల హితం కోసం మోదీ సర్కారు పనిచేస్తోందని కేంద్ర బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. నిరంతర విద్యుత్, రాయితీపై ఎరువుల సరఫరా, ఎకరాకు 6,000 పెట్టుబడి సాయంతో అన్నదాతల సంక్షేమం కోసం పనిచేస్తోందని వివరించారు. పసుపు మధ్యప్రదేశ్ లో, మహారాష్ట్రలో, అనేక రాష్ట్రాలలో ఉత్పత్తి అవుతున్నప్పటికీ కూడా తెలంగాణ రైతుల మీద, నిజామాబాద్ రైతులు ఉన్నటువంటి ప్రేమ కారణంగా నరేంద్ర మోడీ గారు ఈ యొక్క జాతీయ పసుపు బోర్డు హెడ్ క్వార్టర్ నిజామాబాద్ లో ఇవ్వడం ఏదైతున్నదో ఇది గొప్ప పరిణామం అని సందర్భంగా మనం చేస్తున్నాం. ఈ రోజు దేశంలో ఎక్కడ కూడా విద్యుత్ కోతలు లేనటువంటి నూతన భారతదేశాన్ని నరేంద్ర మోడీ గారు ఆవిష్కరించారని మనం చేస్తా ఉన్నాం. ఈ రోజు ఎరువుల కొరత లేనటువంటి నూతన భారతాన్ని నరేంద్ర మోడీ గారు ఆవిష్కరించారు. తెలంగాణలో రామగుండంలో ఫెర్టిలైజర్ పరిశ్రమ పెట్టి నరేంద్ర మోడీ గారే ఫౌండేషన్ వేసి నరేంద్ర మోడీ గారే ఆ ఫెర్టిలైజర్ పరిశ్రమకు ప్రారంభోత్సవం చేసి తెలంగాణ రైతులకు ఆ యొక్క రామగుండం ఎరువుల పరిశ్రమను అంకితం చేసినటువంటి వ్యక్తి. తెలంగాణ రైతుల అవసరాన్ని గుర్తించి పసుపు బోర్డు మంజూరు చేసిన కేంద్రానికి మంత్రి తుమ్మల కృతజ్ఞతలు తెలిపారు. రైతులకు ప్రయోజనం కలిగించే వాటిని మంజూరు చేయడంలో కేంద్రం ముందుండాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి మరింత సహకారాన్ని కోరుకుంటున్నామని తుమ్మల పేర్కొన్నారు. అనేక పోరాటాల ఫలితంగా ఈనాడు మోడీ గారి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజల్ని, పసుపు రైతుల్ని, వారి యొక్క పోరాటాన్ని గమనించి ఈ యొక్క పసుపు బోర్డుని భారతదేశంలో తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వటం, ఇందూరు రైతులకి ఆ గౌరవం దక్కటం ఈ దేశానికి గర్వకారణం. రాష్ట్ర ప్రభుత్వం కూడా మొట్టమొదటి సంవత్సరంలోనే ఆర్థిక భారం ఉన్నప్పటికీ 1,00,000 కోట్ల పైన రైతాంగ సమస్యల మీద ఖర్చు పెట్టాం. అంతకుముందు నిజామాబాద్ కంటేశ్వర్ బైపాస్ చౌరస్తాలో దివంగత ధర్మపురి శ్రీనివాస్ విగ్రహాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రారంభించారు. అమిత్ షా పర్యటనతో కమలం శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. తెలంగాణ భవన్లో మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. పసుపు బోర్డుకి నిధుల విషయం కానీ, పసుపు బోర్డుకి ఒక శాశ్వత కార్యాలయ బిల్డింగ్ కానీ, దీని గురించి ఏ ఒక్క మాట కూడా ఆయన మాట్లాడలే. పసుపు రైతుకు సంబంధించింది ఒక్కటి కూడా కొత్త మాట అదేని మాట్లాడలే. ఫక్తు రాజకీయాలు మాట్లాడడం తప్పిస్తే ఇంకోటి కాదు. అయితే దీని హిస్టరీ ఏంటంటే, మా దగ్గర రైతులు ముఖ్యంగా నిజామాబాద్లో, ఈ తెలంగాణలో నిజామాబాదు, జగిత్యాలు, నిర్మల్ జిల్లా, అట్లనే కొద్దిగా వరంగల్ జిల్లాలో పసుపు పండిస్తారు. ఈ దేశంలో 70% పసుపు ఈ 4 ప్రాంతాల్లోనే పండుతుంది. అయితే దీన్ని బంగారం అంటారు. మా రైతులు పసుపు పండితే ఇంతకుముందు పసుపు పంటని, వాళ్ళు పండించిన పంటని మార్కెట్లోకి తీసుకుపోయి దాని బదులు, డబ్బు బదులు బంగారం తీసుకొని వచ్చేది ఇంటికి రైతులు. సో అందుకే ఈ పసుపుని బంగారం అంత లక్ష్మీదేవిగా మా రైతులు కొలుస్తారు. రాను రాను ప్రభుత్వాలు పట్టించుకోక, రేట్లు లేక పాపం దిగజారిపోయినాడు మా రైతు. అయితే 4 దశాబ్దాలుగా పసుపు మద్దతు ధర కోసం, పసుపు బోర్డు కోసం పసుపు రైతులు పోరాటాలు చేస్తూనే ఉన్నారు. ఆ పోరాటాల్లో, ఉద్యమాల్లో మా ప్రాంతం నుంచి నరసింహనాయుడు గారు అని, అట్లనే మా స్వర్గీయ తండ్రి గారు వేముల సురేందర్ రెడ్డి గారు, వీరు నాయకత్వం వహించి పసుపు రైతుల్ని జాగృతం చేసినారు. అంతకుముందు 2014 నుంచి 2018 దాకా అప్పుడున్న ఎంపీ గారు కవితమ్మ గారు, వారితో పాటు మేమందరం ఎమ్మెల్యేలం కూడా ప్రయత్నం చేసినాం. కానీ ఆ మొదటి
టర్మ్లో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మాకు సహకరించలేదు. ఇదంతా కూడా రైతులు జాగృతమై ఉన్నారు, పసుపు బోర్డు కావాలనే కోరికతోటి ఉన్నారు. ఈ ఉద్యమాలు కావచ్చు, అట్లాగే మా ప్రయత్నాలు కావచ్చు, ఇవన్నిటి వల్ల రైతులు జాగృతమై ఉన్నారు. దీన్ని గమనించి 2019 పార్లమెంట్ ఎలక్షన్లో పోటీ చేసినటువంటి బీజేపీ అభ్యర్థి అరవింద్ గారు నన్ను గెలిపియండి, గెలిచిన 5 రోజుల లోపల పసుపు బోర్డు, పసుపుకు మద్దతు ధర, ఎర్రజొన్నకు మద్దతు ధర, ఈ 3 తెస్తా అని చెప్పి బాండ్ పేపర్ మీద రాసిచ్చి మరీ ఓట్లు అడిగినాడు. మా రైతులు నమ్మినారు, ఆయనకు ఓట్లేసి ఎంపీగా గెలిపించినారు. గెలిచిన తర్వాత 3 సంవత్సరాలకు కేంద్ర ప్రభుత్వం లేదు పసుపు బోర్డు వీలు కాదు, సుగంధ ద్రవ్యాల బోర్డు ఏర్పాటు చేస్తాం. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కేంద్రంపై నెపం నెట్టే ప్రయత్నం చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. సీఎం పీఠంలో ఉండి రేవంత్ రెడ్డి తమను బద్నాం చేయడం ఏంటని ఆక్షేపించారు. నిజామాబాద్ పర్యటన అనంతరం హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఘన వీడ్కోలు పలికారు. భారీగా తరలివచ్చిన కమలం కార్యకర్తలు, నాయకులకు అమిత్ షా అభివాదం చేశారు. బేగంపేట పరిసరాలు కాషాయ జెండాలతో కోలాహలంగా మారాయి. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలకు ముందు అనేక రకాల హామీలు ఇచ్చి అవి 6 గ్యారంటీలు కావచ్చు, 420 సబ్ గ్యారంటీలు కావచ్చు, వాటిని అమలు చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని బీజేపీని అడుగుతా ఉన్నాయి. మోడీ గారు తెలంగాణకి ఏమిచ్చారు, కిషన్ రెడ్డి ఏం తెచ్చారంటున్నారు. ఏవైతే హామీలు ఇచ్చామో మా పార్టీ తరఫున ఖచ్చితంగా వాటిని అమలు చేయాల్సినటువంటి బాధ్యత మాకుంది. అధికారంలో మీరుంటారు, ముఖ్యమంత్రిగా మీరే ఎన్నికలైతారు. అమలు చేయాల్సినటువంటి బాధ్యత కేంద్రం మీద తోయడం ఏదైతున్నదో ఇది తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజా సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తున్న ప్రభుత్వ ఉద్యోగులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రతిపక్షాలు తమ బాధ్యతల్ని మరచి శత్రుదేశంగా సొంత రాష్ట్రానికి నష్టం కలిగేలా చేస్తున్నారని గాంధీ భవన్లో ఆరోపించారు. తెలంగాణ ప్రయోజనాల కోసం కలిసి రావాలని ప్రతిపక్ష పార్టీలకు పిలుపునిచ్చారు. గత 10 ఏళ్లలో రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని మంత్రి ఆరోపించారు. పక్క రాష్ట్రాల్లో ఏదైనా రాష్ట్ర సమస్య వస్తే అన్ని రాజకీయాలకు అతీతంగా పార్టీలన్నీ కలిసి వస్తాయి. ఇక్కడ దురదృష్టం, కేంద్ర ప్రభుత్వం సహకరించకపోతే కూడా వాళ్లతోటి ఢిల్లీలో దోస్తీ గల్లీలో కుస్తీ చేసిన మీరు ఊరికేనే కట్టితురుపు చర్య చేస్తారు తప్ప నిజంగా తెలంగాణ ప్రయోజనాల కోసం అన్ని రాజకీయ పార్టీలు కలిసి రావాలి. అందులో 10 సంవత్సరాలు తెలంగాణ ఏర్పడ్డ తర్వాత పరిపాలించిన టీఆర్ఎస్ ప్రధాన బాధ్యత. రాజ్యాంగ పరిరక్షణ కోసం జై సంవిధాన్ కార్యక్రమాన్ని చేపట్టామని, రాష్ట్రంలో ఈ కార్యక్రమం విజయవంతంగా సాగుతోందని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. జూలై 4న ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన గ్రామస్థాయి అధ్యక్షుల సమ్మేళనానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాజరవుతారని వెల్లడించారు. గాంధీభవన్లో జరుగుతున్న హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ నేతల సమీక్షా సమావేశానికి హాజరైన పీసీసీ అధ్యక్షుడు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ గ్రామస్థాయి అధ్యక్షుల సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల ముఖ్య నేతలు సభలో పాల్గొని విజయవంతం చేయాలని మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. జూలై 4న మా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, సుదీర్ఘమైనటువంటి రాజకీయ చరిత్ర ఉన్నటువంటి ఖర్గే గారు హైదరాబాద్ లో జరిగే కాంగ్రెస్ గ్రామ స్థాయి అధ్యక్షుల సమ్మేళనంలో పాల్గొంటారు. అంతకుముందు పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్ ఉంటుంది, విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం ఉంటుంది. ఆ తర్వాత దాదాపు 12,000 మంది గ్రామ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, జిల్లా కాంగ్రెస్ కార్యవర్గ సభ్యులను ఉద్దేశించి వారు ప్రసంగిస్తారు. దేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమం మీద వారు మాట్లాడతారు. అభిప్రాయ భేదాలతో అభివృద్ధి కుంటుపడుతోందని, జిల్లాలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ముఖ్యమంత్రిని కలవనున్నట్లు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. వచ్చే నెల 4న పార్టీ అధ్యక్షుడు ఖర్గే ఆధ్వర్యంలో జరిగే సభకు జన సమీకరణ, జిల్లా రాజకీయాలపై సమావేశంలో చర్చించినట్లు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అన్నారు. కొండామురళి విషయంపై అధిష్టానం క్రమశిక్షణా కమిటీ నిర్ణయాలు తీసుకుంటుందని, అప్పటి వరకు ఎవరూ మాట్లాడకపోతేనే మంచిదని సూచించారు. ఓఆర్ఆర్కి సంబంధించిన ఔటర్ రింగ్ రోడ్ రిమైనింగ్ పార్ట్ ఓఆర్ఆర్కి సంబంధించిన ఇష్యూ
తర్వాత మన మెగా టెక్స్టైల్ పార్క్లో పెండింగ్ ఇష్యూస్, ఈ 5 ఇష్యూస్ మీద ముఖ్యమంత్రి గారిని కలవాలి. జిల్లా అభివృద్ధి పైన మనం ఫోకస్ చేయాలి. ఈ చిన్న చిన్న అనవసరమైన అభిప్రాయ భేదాలతోని మన జిల్లా అభివృద్ధి కూడా కుంటుపడుతున్నది. మనం ఆ దిశగా ప్రయత్నం చేయాలని కూడా అనుకున్నాం. ఎమ్మెల్యేలం కానివ్వండి, జిల్లా అధ్యక్షులము, ఎమ్మెల్సీలో కానివ్వండి, 4వ తారీఖు రోజు ఏఐసిసి అధ్యక్షులు ఖార్గే గారు హైదరాబాద్కు రాబోతున్న సందర్భంగా మొబిలైజేషన్ కానివ్వండి, డెకరేషన్ కానివ్వండి, దాని గురించి కూర్చోవడం జరిగింది. అందులో భాగంగానే వరంగల్ జిల్లా ఉమ్మడి జిల్లా అభివృద్ధి గురించి. కాబట్టి వీటన్నిటి మీద కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర టైం తీసుకొని వీటి అన్నిటి మీద రివ్యూ చేయాలనే ఒక ఆలోచనతోటి అదొక నిర్ణయం జరిగింది. జిల్లా రాజకీయ గురించి కూడా చర్చ జరిగింది. ఎందుకంటే వేరేది ఏదేదో మాట్లాడినా కానీ అన్ని కూడా అధిష్టానం కోర్టు లోపట ఉన్నది, క్రమశిక్షణ సంఘం చేతిలో ఉన్నది, బయట ఎవరు కూడా ఏం మాట్లాడకూడదు అనేది నా ఇంటెన్షన్. ప్రజా సమస్యలను పక్కదారి పట్టిస్తూ ఫోన్ ట్యాపింగ్ అంశంపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతోనే తమ పార్టీ నేత గెల్లు శ్రీనివాస్ను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారని వెల్లడించారు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్పై కొన్ని ఛానళ్లు నిరాధారమైన వార్తలు ప్రచారం చేస్తూ వ్యక్తిత్వ హననానికి పాల్పడడం సిగ్గుచేటని మండిపడ్డారు. అలాంటి ఛానళ్లపై తక్షణమే కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ తీరుతో అత్యంత సున్నితమైన ఇంటెలిజెన్స్ శాఖ పనితీరు పాకిస్తాన్, చైనాలకు తెలుస్తోందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ధ్వజమెత్తారు. టెలిఫోన్ ట్యాపింగ్ నిజంగా ఒక నెంబర్ను టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం ట్యాప్ చేయాలంటే, ఒక సిడిఆర్ తీసుకోవాలన్నా ట్యాప్ చేయాలన్నా ఈ ప్రభాకర్ రావు ఒక్కంతో కాదు. చట్ట ప్రకారం ఒక కాంపిటెంట్ అథారిటీ ఉంటుంది. ఆ కాంపిటెంట్ అథారిటీ వచ్చేసి ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్. ఒక నోడల్ ఆఫీసర్ ఉంటాడు, ఆయన చీఫ్ ఆఫ్ ఇంటెలిజెన్స్, అడిషనల్ డీజీపీ ఇంటెలిజెన్స్. ఈ ప్రభాకర్ రావు కేవలం ఒక డిఐజీ ఆర్ ఐజీ మాత్రమే. మేము ఎక్కడ ఇంటెలిజెన్స్ ఏ విధంగా కలెక్ట్ అవుతుందో కూడా ఎవ్వరు అడగరు, చెప్పరు, అడగకూడదు కూడా. కానీ ఇలా రేవంత్ రెడ్డి అజ్ఞానంతోని, ప్రతీకార వాంఛతోని ఇలా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఏ విధంగా పనిచేస్తుంది అనేది ఇలా మహా టీవీ లాంటి యూట్యూబ్ ఛానల్ కూడా మాట్లాడుతూ ఉన్నాయి. ఇది చాలా డేంజరస్. తెలంగాణ ప్రజలారా, దేశ ప్రజలకు కూడా చెప్తున్నాను నేను. బీజేపీ ఎంపీ రఘునందన్ రావుకు మావోయిస్టుల నుంచి మరోసారి బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన అక్కడి నుంచే ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. జూన్ 23న మొదటిసారిగా మావోయిస్టుల పేరిట బెదిరింపు కాల్ రాగా డీజీపీతో పాటు సంగారెడ్డి ఎస్పీకి ఆయన ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపి ఆర్ముడు సిబ్బందితో ఎస్కాట్ వాహనాన్ని రక్షణగా కల్పించారు. 2 రోజుల క్రితం హైదరాబాద్లోని యశోద ఆసుపత్రిలో కాలికి శస్త్రచికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న రఘునందన్ రావుకు 2 వేర్వేరు నెంబర్ల నుంచి మళ్లీ బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ మావోయిస్టు కమిటీ ఆదేశాల మేరకు మిమ్మల్ని చంపడానికి 5 బృందాలు రంగంలోకి దిగాయని బెదిరించినట్లు సమాచారం. ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని రఘునందన్ రావును బెదిరించారని సమాచారం. ఈ నేపథ్యంలో ఆసుపత్రి నుంచే ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైద్యారోగ్య శాఖలోని డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ విభాగంలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్, అనారోగ్యం, మల్టీటాస్కింగ్ విధానంలో పనిచేస్తున్న 16,000 మంది పదవీ కాలాన్ని రాష్ట్ర ప్రభుత్వం మరో ఏడాది పొడిగించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. డీఎంజీ పరిధిలో కాంట్రాక్ట్ పద్ధతిలో 4,772 మంది, అవుట్సోర్సింగ్ విధానంలో 8,615 మంది, హనరోరియం పోస్టుల్లో 3,056 మంది, ఎంటీఎస్ విధానంలో 5 పనిచేస్తున్నారు. మొత్తం 16,448 మంది ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, టీచింగ్ ఆసుపత్రులు, నర్సింగ్, డెంటల్ కాలేజీల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. వారిలో టీచింగ్ ఫ్యాకల్టీ సహా నర్సింగ్, పారామెడికల్ సిబ్బంది, డీఈఓలు, 4వ తరగతి ఉద్యోగులు ఉన్నారు. డీఎంజీ విభాగంలో సిబ్బంది కొరతను దృష్టిలో పెట్టుకుని ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ ఆదేశాలు 2026 మార్చి 31 వరకు కొనసాగనున్నాయి. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే లష్కర్ బోనాల జాతరకు అంకురార్పణ జరిగింది. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరలో తొలి ఘట్టమైన అమ్మవారి ఘటం ఊరేగింపు కార్యక్రమం కన్నుల పండుగగా సాగింది. మంత్రి పొన్నం ప్రభాకర్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఘటాల ఊరేగింపును ప్రారంభించిన మంత్రి పొన్నం డప్పు దరువులకు నృత్యం చేశారు. వచ్చే నెల 13న జరిగే ఉజ్జయిని మహంకాళి బోనాలను వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు పొన్నం వెల్లడించారు. అంతకుముందు అమ్మవారిని దర్శించుకున్న మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ భక్తులకు ఏ ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలని కోరారు.
రాష్ట్ర పండుగగా పేరుగాంచిన బోనాల పండుగ సందడి హైదరాబాద్లో మొదలైంది. చరిత్రాత్మక గోల్కొండ కోటలో జగదాంబిక అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పిస్తున్నారు. మొదటి ఆదివారం కావడంతో తెల్లవారుజాము నుంచే భక్తులు భారీగా చేరుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దీంతో గోల్కొండ పరిసర ప్రాంతాల్లో జనసంద్రోహంతో కిటకిటలాడుతోంది. శివసత్తులు, పోతురాజుల విన్యాసాలు, సాంస్కృతిక ప్రదర్శనలతో కోటలో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. ప్రతి గురు ఆదివారాల్లో భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించనున్నారు. నెల రోజుల పాటు బోనాలు జరగనున్నాయి. పండుగ సందర్భంగా భక్తుల రద్దీ దృష్ట్యా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. భారత జనాభాలో 64% కన్నా ఎక్కువ మంది, దాదాపు 95 కోట్ల మంది ఏదో ఒక సామాజిక రక్షణ పథకంతో లబ్ధి పొందుతున్నట్లు అంతర్జాతీయ కార్మిక సంస్థ తెలిపిందని ప్రధాని నరేంద్ర మోదీ వివరించారు. 2015లో సామాజిక రక్షణ ఫలాలు కేవలం 25 కోట్ల మందికి అందేవని గుర్తు చేశారు. శాశ్వత అంధత్వానికి దారితీసే ట్రాకోమా వ్యాధి నుంచి భారత్ పూర్తిగా విముక్తి పొందినట్లు అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ WHO నిర్ధారించిందని 123వ మన్ కీ బాత్ ఎపిసోడ్లో మోదీ తెలిపారు. ఇటీవలి అంతర్జాతీయ యోగా డేను యావత్ ప్రపంచం జరుపుకుందని, అందరి జీవితాల్లో యోగా భాగమవుతోందని మోదీ హర్షం వ్యక్తం చేశారు. చాలా కాలం తర్వాత మానస సరోవర్ యాత్ర ప్రారంభమైందన్న మోదీ యాత్రికులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ భద్రాచలం ప్రాంతంలో మహిళలు మిల్లెట్లతో బిస్కెట్లు తయారు చేస్తున్నారని, అవి లండన్కు కూడా ఎగుమతి అవుతున్నాయని చెప్పారు. వాళ్లే పర్యావరణ హితమైన గిరి శానిటరీ ప్యాడ్స్ను ఉత్పత్తి చేస్తున్నారని, 3 నెలల్లోనే 40,000 ప్యాడ్స్ను తయారు చేశారని మోదీ ప్రశంసించారు. దేశంలో ఎమర్జెన్సీకి 50 ఏళ్లు పూర్తవడాన్ని మన్ కీ బాత్లో ప్రస్తావించిన ప్రధాని, ఎమర్జెన్సీపై పోరాడిన బాబు జగజీవన్ రామ్ వంటి వారిని మనం స్మరించుకోవాలని, అది రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి మనల్ని ప్రేరేపిస్తుందన్నారు. साथियों, आज भारत में ज्यादातर आबादी किसी न किसी सोशल प्रोटेक्शन बेनिफिट का फायदा उठा रही है और अभी हाल ही में इंटरनेशनल लेबर ऑर्गेनाइजेशन ILO की बड़ी अहम रिपोर्ट आई है. इस रिपोर्ट में कहा गया है कि भारत की 64%, 64% से ज्यादा आबादी को अब कोई न कोई सोशल प्रोटेक्शन बेनिफिट जरूर मिल रहा है. सामाजिक सुरक्षा ये दुनिया की सबसे बड़ी कवरेज में से एक है. आज देश के लगभग 95 करोड़ 95 करोड़ लोग किसी न किसी सोशल सिक्योरिटी योजना का लाभ पा रहे हैं, जबकि 2015 तक 25 करोड़ से भी कम लोगों तक सरकारी योजनाएं पहुंच पाती थी. ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ జిల్లాలో కొండచర్యలు విరిగిపడి గల్లంతైన 9 మంది కార్మికుల్లో 2 మృతదేహాలు లభ్యమయ్యాయి. ఘటనాస్థలి నుంచి 18 కిలోమీటర్ల దూరంలో యమునా నదిలో బాధితుల మృతదేహాలు గుర్తించామని ఎస్ఐ తెలిపారు. మిగతా 7 ఆచూకీ కోసం గాలిస్తున్నామని చెప్పారు. గల్లంతైన కార్మికులు నేపాల్ పౌరులుగా గుర్తించారు. ప్రమాద సమయంలో కార్మికులు గుడారాల్లో ఉన్నారని అధికారులు తెలిపారు. హోటల్ నిర్మాణం కోసం వచ్చిన కార్మికులకు యజమాని సమీపంలోనే క్యాంపును ఏర్పాటు చేశారని వెల్లడించారు. కొండచర్యలు విరిగిపడిన నేపథ్యంలో యమునోత్రి జాతీయ రహదారిని 2 చోట్ల మూసివేశామని అధికారులు తెలిపారు. పూరీ జగన్నాథ రథయాత్రలో అపశృతి చోటు చేసుకుంది. భారీ రద్దీ కారణంగా గుండిచాదేవి ఆలయం వద్ద జరిగిన దోపులాటలో 3 దుర్మరణం పాలయ్యారు. మరో 50 మందికి పైగా గాయాలయ్యాయి. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి రథాలు ఉదయం గుండిచా ఆలయానికి చేరుకున్న వేళ అక్కడ రద్దీ భారీగా పెరిగింది. దేవతామూర్తుల దర్శనం కోసం వేలాది మంది చేరుకోగా పూజా క్రతువులను, అవసరమైన సామాగ్రిని తరలించే 2 ట్రక్కులు అక్కడకు వెళ్లాయి. ఈ సమయంలో కొందరు కింద పడగా తోపులాట చోటు చేసుకుంది. 3 ఘటనాస్థలిలోనే మృతి చెందినట్లు పూరీ జిల్లా కలెక్టర్ వెల్లడించారు. రద్దీని దృష్టిలో పెట్టుకుని తగినన్ని భద్రతా ఏర్పాట్లు చేయలేదని, కనీసం అంబులెన్సులను కూడా అందుబాటులో ఉంచలేదని ప్రత్యక్ష సాక్షులు ఆరోపిస్తున్నారు. గాయపడ్డ 50 మందిలో 6 పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ దుర్ఘటనపై ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాఝీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భక్తులందరికీ ప్రభుత్వం తరపున క్షమాపణలు చెబుతున్నట్లు మాఝీ ప్రకటించారు. ఈ భద్రతా నిర్లక్ష్యం క్షమించరాదని సీఎం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కలెక్టర్, ఎస్పీపై బదిలీ వేటు వేశారు. మృతుల కుటుంబాలకు 25 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.